హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే అఖండ మూవీ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనం వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయింది, ఒక 5 days ఏమో అయింది వీడియోస్ చేయక. ఇప్పుడైతే మీకు కంబ్యాక్ అయితే ఇచ్చేస్తున్నాను, వీడియోస్ మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను. ఇది అఖండ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అఖండ మూవీ దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. ఆ మూవీకి ఫస్ట్ అయితే ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తారు, తర్వాత మూవీ క్యాన్సిల్ చేస్తారు, తర్వాత ఇంకో డేట్ అయితే అనౌన్స్ చేస్తారు, తర్వాత ఆ డేట్ కూడా మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అయితే ఆ డేట్కి కూడా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ షోకి కూడా కొన్ని టికెట్ రేట్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గించమని చెప్పేసి కోర్టు అయితే స్టే అయితే ఇచ్చినది. దీని గురించి చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ వచ్చింది ఫస్ట్ ప్రీమియర్స్ చాలా క్యాన్సిల్ చేస్తారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా హోప్ అయితే పెట్టుకున్నారు మూవీ అయితే వస్తుంది అని చెప్పేసి. అదైతే మూవీ వచ్చేసి తర్వాత కూడా దీన్ని క్యాన్సిల్ కూడా చేయడం, మళ్ళీ ఇప్పుడు రేపైతే మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు ప్రీమియర్స్ అయితే చాలా దగ్గరలో అయితే కొన్ని దగ్గరలో అయితే ఉన్నాయి, కొన్ని దగ్గరలో అయితే ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్టు కూడా మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇది ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయడం ఫ్యాన్స్కి అయితే చాలా నిరాశ అయితే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే చాలా హోప్ అయితే ఉంటుంది, బాలయ్యకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. ఇదైతే చాలా వరకు అయితే ఈ సినిమా వల్ల అయితే కొంచెం డ్రాప్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే ఏదైతే ఉందో వాళ్ళైతే డ్రాప్ అవ్వరు, ఇది కొంచెం అభిప్రాయం అయితే తగ్గుతుంది. ఇది చాలా వరకు మూవీ టీం అయితే చూసుకోవాల్సింది అయితే నేనైతే కోరుకుంటున్నాను. చాలా దగ్గరలో అయితే ప్రీమియర్స్ ఆపేశారు, హైక్ మూవీ రేట్స్ కూడా కొంచెం హైక్ తగ్గించాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. మొత్తానికి ఇది ఒక అంతటికి ఏదైతే ఉంటుందో టికెట్స్ హైక్ అది తగ్గించడం అని చెప్పి స్టే ఇవ్వడం, అది కొంచెం అయితే మన అంతటికి మంచిదే అని చెప్పేసి అయితే ఆలోచన. చూద్దాం దీని గురించి, ఇది ఎంతవరకు పోతుందో మనకి తెలీదు. ఇంకా రేపైతే రిలీజ్ అవుతుంది అఖండ మూవీ, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.